చాలా డేస్ తర్వాత బైక్ తీసా. సో ఏమైందో ఏమో తెలీదు, కూలెంట్ లీక్ అవుతుంది. బయటికి వెళ్ళగానే కూలెంట్ లీక్ అవుతుందని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్కి వచ్చి బండి పెట్టేసి కార్ తీస్తున్నా. ఇప్పుడు బండిలో వెళ్ళాలనుకున్నవన్నీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది. బాయ్ వీరు బాయ్. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ మీటప్ ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్ మీటప్కి బైక్ తీశాను. అంతలోపల కూలెంట్ లీక్ అవుతుంది. చాలా కాలం తర్వాత తీసేసరికి ఏమైందో తెలియదు కానీ కూలెంట్ లీక్ అవుతుంది. సో కూలెంట్ లీక్ అవుతుందని మళ్ళీ బైక్ పెట్టి కార్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతానికి మనం హైటెక్ సిటీ దగ్గర బైక్ అండ్ బైకర్స్ దగ్గర మీటప్. ఇది బ్రేక్ఫాస్ట్ మీటప్ ఇది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఏమేం బైక్స్ ఉన్నాయి అండ్ మనం ఈరోజు ఏమేం బైక్స్ నడబోతున్నామో చూద్దాము. సో డిఫరెంట్ బైక్స్ అంటే మా వాళ్ళంతా రోడ్ ప్యాంథర్స్ నుంచి, తర్వాత బైక్ అండ్ టూరింగ్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు. నేను ఇంకా లేట్ అయిపోయాను బికాస్ ఆఫ్ ది బైక్ అండ్ కార్ చేంజ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను నేను బైక్ అండ్ బైకర్స్ దగ్గరికి. సో బైక్ అండ్ బైకర్స్ కి రీచ్ అయిపోయాము. చాలా మంది వచ్చినారు అండ్ డిఫరెంట్ బైక్స్ కూడా ఉన్నాయి. ఇంటర్సెప్టర్, రాయల్ ఎన్ఫీల్డ్, హిమాలయాస్ అయితే అఫ్ కోర్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మనకి హిమాలయాస్ రైడర్స్ ఎక్కువ ఉంటారు రైడింగ్ గ్రూప్స్ లో. అండ్ ఇది న్యూ హిమాలయ. అండ్ ఇది కాకుండా కూడా ఇంకా చాలా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. 250R ఉంది. ఒకసారి మనము బైక్స్ అన్ని చూసుకొని అప్పుడు పైకి వెళ్దాం. హిమాలయన్ బైక్స్ అప్పుడే 3 కనిపిస్తున్నాయి గ్రూప్ లో. 3 బైక్స్ ఆల్రెడీ ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఇంకా కొద్ది రోజు 3-4. ఈ కలర్ చేసి గుర్తుపట్టలేదు నేను హిమాలయన్ అని. సో న్యూ హిమాలయన్సే 4 ఉన్నాయి. సో పైకి వెళ్ళి ఒకసారి మనకి గ్రూప్ మీటింగ్ జరుగుతుంది, అది ఎట్లా ఉంది అంటే చూసేసి వద్దాం. కిందకి వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా కొన్ని బైక్స్ రైడ్ చేద్దాం. ఇది బైక్ అండ్ బైకర్స్. ప్రస్తుతానికి సేల్ నడుస్తుంది, ఒక 20% ఆఫ్. సరే బైక్ అండ్ బైకర్స్ లో యాక్సెసరీస్ కూడా ఏమేమి ఉన్నాయో చూసి పైకి వెళ్దాం. శ్రీపాల్, Welcome to Sunil Saxena Vlogs. And 7 nights, 8 days, and 9 nights. I'll given a detailed information of each itinerary. First one will go with 5 nights, 6 days. So basic itinerary, and third day via Kardungla we'll go to Nubra, and Jammu to Srinagar via Udhampur means Katra, right? So Srinagar to Kargil or Lamayur. Depending on the day, if you can reach up to Lamayur, we'll go to Lamayur, or else we'll stay in Kargil itself. So that Kargil work memorial, It's on the way. On the way. We can stop by. Yes, of course. Spend some time and this continue. Yeah. Even though we are going to Lamayur. Yes. Lamayur, on the way you have to go to Lamayur. So Moon's land, right? Yeah. You can see all the even Lamayur monastery also you can cover. Yeah, because if we are going through that way, we are not stopping by Kargil war memorial. To the Leh, they can take the prepaid SIM in Leh also. So within a minute or 2 minutes, they'll activate and they'll give a prepaid SIM. You don't need to take a postpaid SIM. Okay, day 3 will be like Lamayuru or else Kargil. Day 4 will be Kargil or Lamayuru to Leh. So, to check. Here's a complete itinerary for 9 nights, 10 days. And in this itinerary, Umlingla is not covering. If someone wants to cover the Umlingla, if any group is there, we'll customize the itinerary.
జస్ట్ గ్రూప్ ఫోటో. ఒకసారి కొత్త హిమాలయన్ ఒక చిన్న రైడ్ వేసి వద్దాము. more long press 5 seconds press చేస్తే నెక్స్ట్ నేను ఒక రౌండ్ వెళ్ళేసి వస్తా. ఇటు వెళ్ళేసి అదే రోడ్ మీద ఎక్కిసాను రోడ్ మీద ఎక్కిసాను ఇటు వెళ్తా అన్నా. నడిపొచ్చి చెప్తా. సో ఇప్పటిదాకా మన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. హైవేలో ఆఫ్ రోడింగ్లో వెళ్తే అప్పుడు ఎట్లుంటుందో తెలియదు. సో ఇప్పుడే నేను గోప్రోని నాకు యాక్చువల్గా బ్లూటూత్ అన్నీ డిఫరెంట్గా కనెక్ట్ చేస్తుంది. అండ్ హెల్మెట్లోకి ఇప్పుడే కనెక్ట్ చేసుకున్నాను. అందు గురించి ఇప్పటిదాకా సరిగ్గా మాట్లాడడానికి కుదరలేదు. అండ్ రైడ్ మాత్రం మస్తు ఉంది. సిటీలోనే ఇట్లుందంటే ఇంకా హైవేలో కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్లో కానీ నేను అనుకున్నా చూడడానికి పట్టుకుంటే అంటే స్టాండ్ వేసి లేకపోతే సీట్ పైన కూర్చుంటే వెయిట్ ఎక్కువ ఉందేమో అనిపించింది. బట్ నాకు ఇండివిజువల్గా ఇప్పుడైతే రైడ్ చేస్తుంటే మాత్రం వెయిట్ అస్సలు లేదు. చాలా హల్కా ఉంది. ఇట్లా సింపుల్గా కట్టుకొట్టుకొని సిటీ డైలీ లైఫ్కి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఇంకొక 2 డేస్లో కాదు, ఈరోజు సండే, రేపు మండే రోజున నా సర్కిల్లో మా ఫ్రెండ్స్ టోటల్గా 9 బైక్స్ తీసుకుంటున్నారు. అన్నీ కూడా హిమాలయన్స్. ఎట్ ఎ టైం 9 బైక్స్ డెలివరీ ఉంది. నా నెక్స్ట్ వీడియో 9 హిమాలయస్ డెలివరీస్ ఎట్ ఎ టైం అని చెప్పి వస్తుంది అనమాట. బాగుంది, నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. అంటే పర్పస్ సాల్వ్ అవుతుంది అన్ని విధాలుగా. హైవేకి పనికొచ్చుద్ది, ఆఫ్ రోడింగ్కి పనికొచ్చుద్ది, సిటీలో పనికొచ్చుద్ది. పవర్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇదేంటండి, బ్రాండ్ ఏంటిది? బ్రాండ్ ఏంటిది? బ్రాండ్ నేమ్ కూడా పవరే. ఓకే ఓకే. ఇది దీంట్లో ఏమన్నా సీసీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఇది మోటార్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఎంత కెపాసిటీ అంటారు దీన్ని? ఓకే ఓకే. హై స్పీడ్ 85. ఓకే. అండ్ అది మన అది ఎంత వస్తుంది మనకి ఛార్జింగ్? 210 కిలోమీటర్. ఓకే. రివర్స్ మోడ్ ఉంది, క్రూజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయండి? రివర్స్ మోడ్. రివర్స్ మోడ్ కూడా ఉందా? ఓకే. కార్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అచ్చా. ఓకే. అవునండి. కొంచెం లైట్ మీరు ఇలా వచ్చారనుకోండి, ఓహో. అచ్చా. ఈజీగా ఉంటుంది, మన బాడీ మీద వెయిట్ పడకుండా. ఓకే. జస్ట్ మీరు ఎక్స్ప్రెస్ వచ్చారని బండి మూవ్ అవుతుంది. క్రూజ్ లాక్, ఏదైనా స్పీడ్లో లాక్ చేయాలనుకుంటే క్రూజ్ లాక్ ఉంటుంది. ఏదండి క్రూజ్? క్రూజ్ మోడ్ అంటారు. అవునవును. సో ఇది క్రూజ్ చేశారనుకోండి, ఓకే, క్రూజ్లోకి వెళ్ళిపోతుంది. ఏ స్పీడ్లో ఉన్నా ఆ స్పీడ్లో లాక్ అయిపోతుంది. క్రూజ్ చేసి వదిలేయడం. ఓకే. మళ్ళీ అన్లాక్ చేయాలంటే ఒకసారి సింగిల్ టచ్ ఆర్ ఎనీ బ్రేక్ టచ్ చేసి ఆగిపోతుంది, జీరో అవుతుంది. ఫైన్ అండి. మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది ఆన్లో ఉన్నట్లేనా? ఇప్పుడు ఆన్లో ఉంది, డిస్ప్లే చూసి. ఓకే.
బ్రేక్ అవుట్ లేదు Oh. బ్రేక్ మీద చేయి తీసి ఎక్స్ట్రా పడింది సార్. రైట్ రైట్. నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైము మనకి ఇక్కడ ఏముండదు కాళ్ళ దగ్గర, జస్ట్ స్కూటీ నడిపినట్లే. కొంచెం టైం పడుతుంది అయితే. మెయిన్ ఏంటంటే మనకి బైక్ ఫీల్ లేదు, అంటే బైక్లో పోతున్నామన్న ఫీల్ లేదు. బ్రేక్స్ టచ్ చేస్తే జీరోలోకి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఆయన. ప్రస్తుతానికైతే ఒక 37, 39, 40లో వెళ్తున్నాను. ఒక్కసారి కొంచెం క్రూజ్ చేసి చూద్దాము. 45, 50 అండ్ నేను ఎక్సలేటర్ మొత్తం ఇచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే 50లో పోతుంది, 48. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నారు. నాకు ఎందుకనో హ్యాండిల్ ఈజీగా తిరగట్లేదు అనిపిస్తుంది ఇది. సో రీజన్ ఏంటో తెలియదు. అంటే ఇప్పుడే షోరూమ్ నుంచి ఇది జస్ట్ ఇట్లా తీసుకొని వచ్చారంట. సో ఒకసారి ఇంకొంచెం ఫ్రీ అయిన తర్వాత తిరుగుద్దేమో. అంటే హ్యాండిల్ ఇట్లా మనకి బైక్లో ఇట్లా ఇట్లా వెళ్తాయి కదా, అట్లా వెళ్ళట్లేదు. నేను ఇక్కడ చేయబట్టుకున్నాను, క్లచ్ అలవాటు అయిపోయి ఇక్కడ చేయబట్టుకున్నాను. దాని గురించి మూమెంట్ సరిగ్గా రావట్లేదు. సో టోటల్గా మనం అసలు క్లచ్ బ్రేక్ పైన హ్యాండ్స్ తీసేసేయాలి, అసలు టచ్ కూడా చేయదు. కొద్దిగా టచ్ చేసినా కూడా అది మూమెంట్ రావట్లేదు. అండ్ స్పీడ్ అంతా బాగుంది, కానీ ఇటు బెండ్ చేస్తే కొద్దిగా మళ్ళీ ఇటు తిరగడానికి కొద్దిగా టైం పట్టేలాగా అట్లా అనిపిస్తుంది. మేబీ అలవాటు అయితే అట్లా ఉండదు అనుకుంటా, లేదంటే బైక్ కొద్దిగా స్మూత్ అవ్వాలేమో. బైక్ జనరల్గా ఎప్పుడు కూడా చేతితోటి బ్రేక్స్ వేయము. నేను స్లో అయినప్పుడల్లా కొద్దిగా కాలుతోటి బ్రేక్ ఇట్లా వేస్తున్నాయి, కాలుని ఇట్లా 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 ప్రెస్ చేస్తున్నాను నేను బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు. పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో కంపెనీ పేరు కూడా పవరే. ఇది నేను ఇంకా డిఫరెంట్ బ్రాండ్ ఏదన్నా ఉందేమో అనుకున్నా. ఫుల్ థ్రోటిల్ ఇచ్చాను. ప్రస్తుతానికి 49, 50 అయితే టచ్ కాలేదు. హై స్పీడ్ అయితే 80 అని చెప్పారు తను. గేర్స్ ఏం లేవు, గేర్స్ ఉండవు. నా ఎదురుగా హైలెక్స్ పోతుంది. సో నేను రీసెంట్గా అంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ హైలెక్స్ టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్ళేసి వచ్చాను. ఆ రోజు టెస్ట్ రైడ్కి కుదరలేదు. ఇంటికి తీసుకొచ్చి టెస్ట్ రైడ్ ఇస్తా అన్నారు, బట్ వద్దని చెప్పాను. మళ్ళీ అంటే నేను ఇమ్మీడియట్లీగా బుక్ చేసే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా. స్లో చేస్తే చాలా స్లో అయిపోతుంది ఇన్స్టెంట్గా. అంటే ఇట్లా మూమెంట్ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ కార్ ముందు నేను వెళ్తూ ఉండాలి, కొద్దిగా స్లో చేసి మనకి అలవాటుగా కొంచెం ఇట్లా బ్రేక్ వేయగానే, అంటే స్లో అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ స్లో అయిపోయింది. కొంచెం కొంచెమే ఇట్లా రేజ్ చేస్తే కొద్దిగా జర్కులు ఇస్తుంది. కానీ సేఫ్టీ వైజ్ చాలా సేఫ్గా ఉండాలి, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు. కలర్ బ్యూటిఫుల్ ఉంది. సస్పెన్షన్స్ చాలా హార్డ్ ఉన్నాయి, అంటే గుంతలలో కొద్దిగా హార్డ్ వెళ్తుంది సస్పెన్షన్స్ హార్డ్ ఉండడం వల్ల. సో యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మోడ్స్ ఉంటాయంట. నేను 45 మోడ్స్లో మాత్రమే రైడ్ చేశాను, అందు గురించి స్పీడ్కి వెళ్ళలేదంట. ఇది ఈరోజు వీడియో, చిన్న మీటప్. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే 9 హిమాలయన్ బైక్స్ ఎట్ ఎ టైము తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అంతా కూడా. సో 9 హిమాలయన్ బైక్స్ ఎట్ ఎ టైమ్ అంటే చాలా పెద్ద ఈవెంట్ లాగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.